ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హాయ్ మాలతి. హాయ్. సో ఇప్పుడు అందరూ కాన్సన్ట్రేట్ చేసేది ఇన్వెస్ట్మెంట్ అనగానే రియల్ ఎస్టేట్ లేకపోతే గోల్డ్. యా సో ప్రతి ఒక్కరు ఉమెన్ అయితే ఇంకెక్కువ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తూ ఉంటారు, అండ్ మెన్స్ కి కూడా అదే ప్రపోజల్ పెడతా ఉంటారు అనమాట, గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు నార్మల్ గా ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా అందరూ చాలా మంది డిజిటల్ గోల్డ్ మీద ఎక్కువ ట్రస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే లైక్ ఇప్పుడు మనకి చాలా యాప్స్ నుంచి, ఈ యాప్ నుంచి మీరు ఇంత గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, రోజుకి ఇంత కొనొచ్చు అని చెప్పేసి వస్తున్నాయి. ఎంతవరకు సేఫ్ అంటారు? అండ్ ఇస్ దాట్ రియల్లీ మనం నిజంగానే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టేనా? సి వన్ థింగ్ ఏంటంటే, మీరు కనుక డిజిటల్ గోల్డ్ లో కనుక ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటే, ఇప్పుడు యూజువల్ గా మీరు చేసేది ఎలా? ఫోన్ పే, పేటిఎం, జీపే, వాటిలో కనిపించే దాంట్లో చూసి ట్రస్టెడే కదా. ఎందుకంటే మనం డైలీ మన ట్రాన్సాక్షన్ నడిచేదే గూగుల్ పే, ఫోన్ పే కాబట్టి నమ్మేస్తాం, పేటిఎం నమ్మేస్తాం. కానీ దాని త్రూ ఏంటంటే కొన్ని ఇవి ఉంటాయి, ఏంటంటే తనిష్క్ లాంటివి, లేకపోతే క్యారెట్ లేన్ అంటూ, లేకపోతే సేఫ్ గోల్డ్ అని ఏమేమో వస్తుంటాయి ఎక్సెట్రా. సో అవేంటంటే అందులో నుంచి డిజిటల్ గోల్డ్ డైరెక్ట్ కొన్ని మనం ఏమేమి ఫీల్ అవుతాం, మరే మంచిగా గోల్డ్ పెట్టుకున్నాము, ఏదో ఇంట్లో గోల్డ్ ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం. అది కరెక్ట్ కాదండి. సో గోల్డ్ ఎలా కొనాలంటే, కొంటే ఈటీఎఫ్ లో లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, కొనాలి. మ్యూచువల్ ఫండ్స్ లాగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లాగా కొంటే ఏంటంటే ఇవన్నీ కూడా లీగల్ గా ప్రొటెక్టెడ్. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం కొనేవన్నీ కూడా డిజిటల్ గోల్డ్స్ అని కొంటూ ఉంటాము రకరకాల యాప్స్ నుండి. అవన్నీ ఏవి కూడా లీగల్లీ ప్రొటెక్టెడ్ కాదు, ఎందుకంటే అవి సెక్యూరిటీ కాదు, జస్ట్ కమోడిటీస్ కావు, ఏవి కావు. కాబట్టి అలాంటి వాటికి లీగల్ గా ఏమన్నా అయితే, ఒకవేళ సపోజ్ మీరు కొన్నారు ఒక యాప్ లో, ఒక్కసారి యాప్ షట్ డౌన్ అయితే ఏం చేస్తారు? మీరు ఏ యాప్ త్రూ అయితే కొన్నారో బై ఛాన్స్ ఆ యాప్ కనుక షట్ డౌన్ అయిపోయింది కంప్లీట్ గా, ఏం చేస్తారు? పోయినట్టేగా. సో ఇలాంటివి ఉన్నాయి. పోనీ అది షట్ డౌన్ అయిన తర్వాత మీరేమైనా లీగల్ గా రెమెడీస్ ఉన్నాయా అంటే మీకు ఏం లేవు. అంటే మీరు ఎక్కడ కూడా వెళ్ళి మీరు నాకు ఈ ప్రాబ్లం అయింది, నాకు లీగల్ గా ప్రొటెక్ట్ చేయండి, లీగల్ గా ఏదో ఒకటి చేయండి అని చెప్పి అడగడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మెయిన్ గా ఏంటంటే సెబీ ఏదైతే ఉందో అది రెగ్యులేషన్ లేదు, ఆర్బీఐ రెగ్యులేషన్స్ వీటి మీద లేవు. సో నేను ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్క డిజిటల్ గోల్డ్ అన్సేఫ్ అని అనట్లేదు. కాకపోతే మీరు పెట్టేటప్పుడు ఏం చెక్ చేసుకోవాలి అంటే, వెదర్ సెబీ రికగ్నిషన్ ఉందా, సెబీలో రెగ్యులేటెడ్ అయి ఉందా, మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ పర్టికులర్ సైట్, యాప్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవన్నీ కూడా సెబీ పరంగా ప్రొటెక్టెడ్ ఉందా, రెగ్యులేటెడ్ ఉందా, ఆర్బీఐ దాన్ని రికగ్నైజ్ చేసిందా, అలాంటివి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ గోల్డ్ అనేది కొనుక్కోవాలి, డిజిటల్ గోల్డ్ అనేది కొనుక్కోవాలి. లేకపోతే ఈటీఎఫ్స్, లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ సేఫ్ మాది, ఎందుకంటే ఇవన్నీ కూడా సెబీ రెగ్యులేటెడ్. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావింగ్ మనీ, మీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి గోల్డ్ కొనడానికి అన్నప్పుడు, ఫిజికల్ వై నాట్ గోల్డ్ ఫిజికల్లీ కొనడం తప్పేముంది? అంటే ఇందులో డిజిటల్ లో ఆప్షన్స్ ఉంటాయి కదా, కొంచెం కొంచెంగా కొనొచ్చు. లైక్ వాడు 30 రూపీస్, 40 రూపీస్, 100 రూపీస్, 500 రూపీస్ అలా చిన్న చిన్నగా కొంటూ రావచ్చు. వీళ్ళు ఫిజికల్ గా వెళ్ళి కొనాలి అంటే ఎక్కువ అమౌంట్స్ పెట్టి కొనాలి కదా. సో దీనికి ఏం చేయొచ్చు అంటే, అట్లీస్ట్ చూడండి, మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు వింటూ ఉంటాం కిడీ బ్యాంక్స్ అని. ఊరికే పెట్టలేదు కాన్సెప్ట్ మన పెద్దవాళ్ళు. అలాంటివి ఏంటంటే ఖర్చు పెట్టేస్తుంటారు. లేదండి, లాక్ చేసుకొని పెట్టుకోండి, పెట్టేసుకోండి. ఆ కిడ్నీ బ్యాంక్ లో మనీ స్టోర్ చేసుకొని, సేవ్ చేసుకొని, ఒకేసారి వెళ్ళి ఒక కాయిన్, చిన్న కాయిన్ కొన్న పర్లా, 1 గ్రామ్ ఫిజికల్ గా. ఎందుకంటే ఇది చాలా డీప్ సబ్జెక్ట్. నేను ఒక లాయర్ని, నేను ఎకనమిస్ట్ని కాదు, దీని మీద డీప్ అనాలిసిస్ నాకు లేదు, ఐ అగ్రీ. కానీ నేను చేసుకున్న అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, గోల్డ్ ఏదైతే ఈటీఎఫ్ రూపంలో కొంటున్నారో, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కొంటున్నారో ఓకే, బట్ ఈటీఎఫ్స్ లో కొంటే ఏంటంటే మనం ఏం ఫీల్ అవుతామంటే, గోల్డ్ కొనుక్కున్నామని ఫీల్ అవుతాం. కానీ నిజంగా ఈటీఎఫ్ కి ఎంత గోల్డ్ అయితే మనం కొంటున్నామో అంత ఫిజికల్ గోల్డ్ నిజంగా కూడా ఉందా, అంత ఈక్వివాలెంట్ గా గోల్డ్ ఫిజికల్లీ అవైలబుల్ ఉందా, క్వశ్చన్ మార్క్. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారో నాకు తెలియదు. ఇట్లా బికాస్ కొన్నామని ఫీల్ అవుతాం, కొన్నంత గోల్డ్ నిజంగా కూడా మార్కెట్ లో ఉందా? ఇది యాక్చువల్లీ లేదు. ఇప్పుడు మనం అది ఫిజికల్ గా తీసి ఏదైనా థింగ్ తెచ్చుకోవడానికి ఉండదు, మార్చుకోవడానికి ఉండదు, ఓన్లీ అమ్ముకోవడం, కొనడం వరకే ఉంటుంది. మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వరకే ఉంటుంది డిజిటల్ లో, రైట్? ఎస్. ఇంకోటి ఏంటంటే, నా డౌట్ ఏంటంటే, ఎంతైతే ఈటీఎఫ్స్ లో కొంటున్నామో అంత ఈక్వాలెంట్ గా గోల్డ్ ఫిజికల్ అవైలబుల్ ఉందా అంటే, నా చేసిన రీసెర్చ్ బట్టి అయితే యాక్చువల్లీ లేదు.
దీని మీద ఇంకా అవగాహన అంటే నేను చెప్తున్నాను, నేను లాయర్ లాగా నేను కరెక్ట్ కాదు ఇది మాట్లాడడం, బట్ ఎకనామిక్స్ వాళ్ళు ఇంకెక్కువ అనాలిసిస్ చేస్తుంటే దీని గురించి థరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంకా చెప్పొచ్చు. బట్ నేను చేసిన చిన్న నా రీసెర్చ్ బట్టి అయితే లేదు అని మాత్రం ఆన్సర్ ఉంది. అండ్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే లీగల్ గా ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎవరైనా పెట్టేటప్పుడు దయచేసి చూసుకోండి, ఏంటంటే సెబీ రికగ్నైజ్డ్ ఉందా లేదా ఆర్బీఐ రికగ్నైజ్డ్ ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్ కనుక ఫేస్ చేస్తే లీగల్ కి ఎవరు హెల్ప్ చేయలేరు. దేర్ ఇస్ నో వేర్ యూ క్యాన్ గో. ఇప్పుడు ఏదైనా అయింది అనుకోండి, మీరు కన్స్యూమర్ ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా అయితే కన్స్యూమర్ ఫోరం పెట్టుకోవచ్చు. ఏమైనా ఉంటే అంటే ఇప్పుడు అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అయినా లేకపోతే డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం వెళ్ళొచ్చు కన్స్యూమర్ ఫోరం కి. సో ఇలాంటి వాటికి ఏంటంటే అట్లాంటి లీగల్ రెమెడీస్ లేవు. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు కోర్టుకి వెళ్ళి కేసు వేస్తాం, వెళ్ళగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి జడ్జు, ఇది నువ్వు చూసుకోలేదు, ఎందుకు వెరిఫై చేసుకోలేదు, ఇది ఆర్బీఐ రికగ్నైజ్డ్ కాదు, సెబీ రికగ్నైజ్డ్ కాదు, ఎందుకు అనుకున్నారు అని అడుగుతారు. సో అప్పుడు మీకు అంత లీగల్ ప్రొటెక్షన్ లేనప్పుడు యూ కాన్ అంటే గెట్ బ్యాక్ దట్ మనీ కదా, మీరు పోగొట్టుకున్న మనీ యూ కాన్ గెట్ బ్యాక్. సో దానికంటే ఏంటంటే మళ్ళీ ఇంకోటి, నేను ఇప్పుడు ఇచ్చాను కదా అని జనరల్ స్టేట్మెంట్ చేయకండి. డోంట్ జనరలైజ్ మై స్టేట్మెంట్ సేయింగ్ దట్ డిజిటల్ గోల్డ్ అంతా కూడా అన్సేఫ్ అని నేను అనట్లేదు. అందులో యూ డూ వెరిఫికేషన్, ఏంటంటే ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ అయి ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఇస్ సేఫ్ అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. బట్ ఇవన్నీ పక్క పెడితే నేనైతే నా వట్టుకు సలహా ఇచ్చేది ఏంటంటే డబ్బులు ఉంటే వెళ్ళి ఫిజికల్ గోల్డ్ కొనుక్కొని గమ్మున ఇంట్లో పెట్టుకోండి అని అంటాను నేనైతే. అంటే ఏదో పెద్దవాళ్ళు చెప్తారు ఒకటే మాటలు అలా చెప్తున్నాను, ఉంటే మాత్రం అలా కొనుక్కోవడం చాలా బెటర్. రైట్. థ్యాంక్ యూ అండి.